బాబు ఒకటి. ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? ఏంటి సంగతి? ఏం చెయ్యాలరా, ఇంట్లో ఉంటే ఉబ్బరిస్తుంది. అలా అని బయటకు వస్తే ఎండలు మండుతున్నాయి, ఒళ్ళంతా మండుతుంది. ఏదో కాలక్షేపానికి వచ్చి ఇలా అప్పుడప్పుడు కూర్చుంటాను. అవును, ఏదో గవర్నమెంట్ జాబ్ మీ అబ్బాయికి వచ్చిందని విన్నా, నిజమేనా? వచ్చిందిరా, ఆ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని నేను పెన్షన్ తీసుకోవడం మానేశాను. వాడేమో పెళ్లి చేసుకుని అలానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు గంజి నీళ్ళు పోసే వాళ్ళు కూడా ఎవరు లేరు. నా పరిస్థితి ఏంటని ఇప్పుడు ఆలోచిస్తున్నారా? ఇప్పుడు నా పరిస్థితి అదేరా. ఒక్క కొడుకని, ఆడు బాగా చదవాలని ఉన్న అరెకరం పొలం అమ్మి వాడిని మంచిగా చదివించి అమెరికా పంపించా. వాడు ఎలాగో అమెరికాలో ఉంటున్నాడు కదా, ఇంకా నాకే ఇబ్బంది రాకుండా చూసుకుంటాడని నేనే పెన్షన్ వద్దని చెప్పా. ఇప్పుడు పింఛను రాక వాడు డబ్బులు పంపక నా గతి అధోగతి పాలైందిరా. అదే బాధలో ఉన్నాను. దీనికి ఏదైనా పరిష్కార మార్గం చూడాలిరా. ఏంటి తాతగారు ఏదో బాధపడుతున్నట్టున్నారు? ఇంకేం బాధ బాబు, మాకు పింఛన్ లేక బాధపడుతున్నాను. ఇంక మీ పెన్షన్ కష్టాలన్నీ తీరిపోయినట్టే. అవునా? ఎలా? మన విశాఖపట్నం వెస్ట్ కాన్స్టిట్యున్సీలో మన ఆనందన్న వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మన ఆనందన్న కొడుకులు ఎవరైతే సరిగ్గా చూడట్లేదో అటువంటి తల్లిదండ్రులందరికీ ఎప్పటి నుంచో పెన్షన్ ఇస్తున్నాడు. నేను ఆనందన్నకు చెప్తాను, ఇక మీ కష్టం తీరిపోయినట్టే. స్వార్థంతో వచ్చే నాయకులు పదవుల కోసం చూస్తారు, కానీ ప్రజలకి మంచి చేయాలనుకునే ఆనందన్న లాంటి నాయకులు మన కష్టాలని చూస్తారు. మీరింకా కష్టపడాల్సిన అవసరం లేదు. మీలాంటి వాళ్ళందరికీ పింఛన్ ఇస్తానని ఆనందన్న హామీ ఇచ్చారు. ఇక నుంచి ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూడవలసిన అవసరం లేదు. మీ దగ్గరున్న ఓటుని ఆనందన్నకు వేసి గెలిపిస్తే మనందరి బాధ్యత ఆనందన్న తీసుకుంటారు. ఇంకా మన పింఛన్ మనకు వస్తుందిరా. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. జనంలో జనంతో, జనం కోసం ఆ ఒక్కడు అడారి ఆనంద్ కుమార్, వైజాగ్ వెస్ట్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఓట్ ఫర్ ఫ్యాన్.